शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम्। सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:48. తిథి అష్టమి మధ్యాహ్నం 11:27 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 9:50 వరకు. వర్జం ఉదయం 7:47 నుంచి 9:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి 9:15 వరకు. మరల మధ్యాహ్నం 12:44 నుంచి 1:36 వరకు. అమృతకాలం సాయంకాలం 5:09 నుంచి 6:43 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. నేటి శుభ సమయం ఉదయం 8 గంటలకు. ఈ సమయంలో చేసేటువంటి సత్కార్యాలు సత్ఫలితాలను అందజేస్తాయి. ఆ కార్యక్రమాలను ఆరంభించేటప్పుడు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించుకుని చేయడం మంచిది. ఏమని ప్రార్థించాలి? ఈ పని నాకు మేలు చేసేదైతే, భవిష్యత్తులో ఉపకరించేదైనట్లయితే నాకు విఘ్నాలు తొలగించి ఈ కార్యక్రమాన్ని సత్ఫలితం ఇచ్చేదానిగా చేయి. ఒకవేళ ఈ పని పరిణామంలో ఇబ్బందికరం దుఃఖప్రదం అయిన పక్షంలో దానికి విఘ్నాలను కలిగించి నన్ను కాపాడు అనే రకమైన ప్రార్థనతో ఆయన్ని ప్రార్థించి మనం ముందడుగు వేయాల్సి ఉంటుంది. విశేషించి ఈరోజు అనఘాష్టమి, త్రిలోచన పూజ, అనధ్యయనం అనేటువంటివి ఉన్నాయి. అనధ్యయనం కాబట్టి ఈరోజు చదవకుండా ఉండడం వలన విజ్ఞానము వృద్ధి చెందుతుంది. చదవడం వలన ఆ జ్ఞానము అపార్థాలకు వక్ర మార్గాలకు ఉపకరిస్తుంది. అలాగే త్రిలోచన పూజ, అనఘాష్టమి అనేటువంటి రెండింటినీ కూడా ఆచరించడం మంచిది. త్రిలోచనుడు అంటే మనకు శంకరుడు. ఆయన్ని పూజించడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. విశేషించే జ్ఞాన నేత్రం వికసిస్తుంది. అలాగే అనఘాష్టమి వ్రతం సందర్భంగా అనఘాదేవిని, దత్తాత్రేయుడిని ఆరాధన చేసుకోవడం ద్వారా మనకు సరి అయిన నిర్ణయాలను తీసుకునేటువంటి శక్తి ఏర్పడుతుంది. పాపం తొలగిపోతుంది. మన చుట్టూ ఉండేటువంటి సంఘటనలు మనకు జ్ఞానాన్ని, వివేకాన్ని వృద్ధి చేసేవిగా ఉంటాయి. నేటి ఆణిముత్యాలు. మనస్సు మదపు టేనుగు లాంటిది. దానిని నియంత్రించడానికి సజ్జన సహకారం కావాలి. కంటికి కనిపించేవన్నీ గమనించిన, మంచి వస్తువే కొన్నట్టు మనసులో వచ్చే ఊహలన్నిటినీ పరిశీలించిన, ఆచరణలో మంచి జరిగేలా చూసుకోవాలి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ప్రతి గృహిణి కూడాను శుక్రవారం నాడు త్రికరణ శుద్ధితో కనుక లక్ష్మీదేవిని పద్మపుష్పాలతో కానీ మల్లెపూలతో కానీ అర్చించినట్లయితే తప్పనిసరిగా లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుందని శాస్త్రం. శ్రీ సూక్తంలో దాగినటువంటి గొప్ప విశేషాంశాల్ని అర్థం చేసుకుంటూ శ్రీ సూక్త పఠనం 16 సార్లు గనక శుక్రవారం నాడు ఏ గృహిణి అయితే తమ గృహంలో నిర్వహిస్తుందో వారికి అదృష్టలక్ష్మి యొక్క సహకారాలు ఎల్లప్పుడూ కూడాను ఉండి తీరుతాయి. సువాసన చితప్రీత అని కదా అమ్మవారికి నామం. సువాసనలను పూజ చేస్తే ఆ జగన్మాత సంతోషపడుతుంది. శుక్రవారం నాడు
సువాసులను తమ ఇళ్లకు పిలిపించుకొని వారి పాదాలకు చక్కగా పసుపు రాసి నుదుట కుంకుమను అలంకరింపజేసి ఈ యొక్క కంఠసీమన గంధాన్ని వ్రాసి సాక్షాత్తు దేవీ స్వరూపంగా ఆ యొక్క ముత్తైదువును భావిస్తూ ఆమె చేత అక్షతలను వేయించుకొని ఆ సువాసినికి పండు తాంబూలం త్రికరణ శుద్ధితో కనుక ప్రసాదింపచేసినట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది. అగస్త్యుని భార్య లోపాముద్రాదేవి, ఆమె నిత్యం కూడాను సువాసనచ్చిత ప్రీత. ఆమె చేసినటువంటి పూజాది కార్యక్రమాల వల్లనే అగస్త్యుల వారికి దేదీప్యవంతమైన శక్తి వచ్చింది. నహుషుడు ఇంద్ర పదవి వచ్చింది 100 యాగాలు చేసేటప్పటికల్లా. ఆయన ఇంద్రుని యొక్క భార్య వద్దకు వెళ్ళటానికి ఉపక్రమించినప్పుడు మునులంతా కూడా పల్లకితో మోసుకొని వస్తేనే నేను అంగీకరిస్తాను అన్నది ఆమె. అందుచేత అందరూ కూడాను ఈ నహుషుడిని పల్లకీలో మోసుకొని వెళ్తుంటే త్వరగా వెళ్ళాలి అనేటువంటి తపనతో సర్ప సర్ప అంటూ పొట్టివాడైనటువంటి ఈ అగస్త్యుల వారిని కాలితో తన్నాడు. అప్పుడు సర్ప సర్ప అన్నావు కాబట్టి నువ్వు సర్పమైపో అని చెప్పేసి శపించడం జరిగింది. ఆ శప కారణంగానే భూలోకంలో 100 యజ్ఞాలు చేసి ఇంద్ర పదవిని సంపాదించిన నహుషుడు సైతం పామై జన్మించాడు. ఇది ఎవరి యొక్క గొప్పతనం అంటే అగస్త్యుని భార్య లోపాముద్రాదేవి నిత్యము అర్చించేటువంటి సువాసుల పూజ ఫలితమే అని చెప్పేసి మనకు శాస్త్రం. అంత విశేషవంతమైనది ఈ సువాసనచ్చిత ప్రీత అనేటువంటి గొప్ప విశేష లక్షణం. అందుచేత శుక్రవారం నాడు లక్ష్మీదేవిని చక్కగా అర్చన చేసి సువాసులకు తాంబూలాది దక్షిణాదులు గనక సమర్పించినట్లయితే విశిష్టవంతమైనటువంటి అదృష్టం మనకు పట్టి తీరుతుంది సుమా అని చెప్పేసి మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో దాగిన పరమార్థ లక్షణం అన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సదసద్రూపముతో చరాచర జగత్ సర్వంబు పాలించు నిత్యదయాశీలవు కావవేమము ప్రమాదంబుల్ నివారించి దుష్ట దురాచారములం జయించి కలిదోషంబుల్ వివర్జించి ఆపదలందాటెడు ధైర్యమిమ్ము సురసేవ్యా రాజరాజేశ్వరీ. ఓ రాజరాజేశ్వరీ దేవి, సదసద్రూపముతో చరాచర జగత్ సర్వంబు పాలించు నిత్యదయాశీలవు. సత్తు అసత్తుల రూపంతో ఈ జగత్తులో ఎక్కడైనా సరే మంచి చెడులు అనేవి చాలా సహజమైనవి. అది నీ సృష్టిలో నీ లీల కోసం నువ్వు సృష్టించినటువంటివి. ఓ జగజ్జనని, ఆ సదసద్రూపముతో చరాచర జగత్ సర్వంబు పాలించు నిత్యదయాశీలవు. మంచి ఉంటున్నది, చెడు ఉంటున్నది, క్రూర జంతువులు ఉంటున్నాయి, సాధు జంతువులు ఉంటున్నాయి లోకంలో. ఈ క్రూర జంతువులు నిరంతరం సాధు జంతువులను బాధిస్తున్నాయి. చెడు నిరంతరం మంచికి హాని తలపెడుతున్నది. అయినా సరే మంచి మాత్రమే మిగులుతున్నది. నిరంతరము కూడా క్రూర జంతువుల బారిన పడుతున్నా కూడా ఈ సాధు జంతువులు వర్ధిల్లుతూనే ఉన్నాయి. నీ లీల కోసం నీవు సృష్టించినటువంటి ఈ జగత్తులో ఈ నాటకం ఇలా సాగుతున్నప్పటికీ కూడా ఇదంతా ఎందుకని ఇలా కొనసాగుతున్నది, మంచి ఎందుకని రక్షింపబడుతున్నది అంటే నిత్యదయాశీలవు. నీవు నిత్య కారుణ్య స్వరూపిణివి తల్లి. నీ కరుణ వల్లనే ఈ
మంచి రక్షింపబడుతున్నది, ఈ సాధుతతి కూడా రక్షింపబడుతున్నది. కావవేమము, నీవు నిత్య దయాశీలవు గనుక మమ్మల్ని ఇలాగే కటాక్షించు, కాపాడు. ప్రమాదంబుల్ నివారించి, నీ సద్భక్తులకు ఎదురయ్యేటువంటి ప్రమాదములను అన్నిటినీ నివారించి, దుష్ట దురాచారములను జయించి, వ్యర్థముగా లేనిపోని మూఢనమ్మకాలతో ఆచారాల రూపంలో మనుష్యుల దగ్గరకు వచ్చి ఎన్నెన్నో దురాచారములు వారిని బందీకృతులను చేసి వారిని అనేక విధాలుగా మోసగిస్తున్నవి ఈ దురాచారాలు. కనుక వాటన్నిటినీ కూడా జయించి వాటన్నిటినీ వదులుకునేటువంటి స్థితిని, వాటిల్లో ఉండేటువంటి తప్పులను ఖండించేటువంటి ధైర్యాన్ని మాకు కలిగించు. దుష్ట దురాచారములను జయించి, దుష్టుల యొక్క దురాచారములను మాపై రుద్దాలనుకుంటున్నారు. ఆ దురాచారాలకు సదాచారంతో ఉండే వారిని లోనయ్యేలా చెయ్యాలని బలవంతం చేస్తున్నారు. అటువంటి వారిని జయించి వారిని దూరంగా ఉంచేలా అటువంటి ధైర్యాన్ని, సాహసాన్ని, శక్తిని మాకు ప్రసాదించు. కలిదోషంబుల్ వివర్జించి, కాలానుగుణంగా ఈ కలియుగంలో వచ్చేటువంటి విపరీతమైనటువంటి భావాలు, దాన్ని ఆశ్రయించుకున్నటువంటి మాయా మమ్మల్ని కమ్మకుండా దానిని నివారించేటువంటి శక్తిని మాకు ప్రసాదించు. ఆపదలందాటెడు ధైర్యమిమ్ము, వీటన్నిటినీ ఎదిరించి ధైర్యంగా ధర్మం కోసం నిలబడేందుకు ఎదురయ్యే ఆపదలను, దుర్మార్గులు కల్పించేటువంటి ఆపదలను దాటెడు ధైర్యమిమ్ము, వాటన్నిటినీ అతిక్రమించి ముందుకు వెళ్ళేలా మమ్మల్ని అనుగ్రహించు. సురసేవ్య రాజరాజేశ్వరి అంటూ ఆర్తితో భక్తితో రాజరాజేశ్వరీ దేవిని ఆరాధిస్తూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన డాక్టర్ తూములూరు శ్రీదక్షిణామూర్తి గారి రాజరాజేశ్వరి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితా లోకైకదీపాంకురా. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాలక్ష్మ్యై నమః. శివాధాత్రి శుభానంద యజ్ఞకర్మ స్వరూపిణి. ఇందులో ధాత్రి అనబడే 145వ నామానికి అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు 146వ నామం శుభానంద. ఇది నమస్కారంలో శ్రీ శుభానందాయై నమః. అమ్మవారు శుభస్వరూపిణి, ఆనందస్వరూపిణి, శుభమైన ఆనందస్వరూపిణి. అంటే శుభము ఆనందము ఈ రెండు అమ్మవారి రూపములే. పైగా ఏ ఆనందంలో శుభముందో ఆ ఆనందమే అమ్మవారి రూపము, ఇది తెలుసుకోవాలి. అయితే ఆనందం అంటేనే ఎప్పుడూ శుభం. కానీ లోక వ్యవహారంలో మనం చూసేటప్పుడు రకరకాల ఆనందాలు ఉంటూ ఉంటాయి. కొందరికి తామసానందాలు ఉంటూ ఉంటాయి. తామసము అంటే ఒక మత్తు, ఒక బద్ధకము, వీటిలో కొందరికి ఆనందం ఉంటూ ఉంటుంది. ఆనందాన్ని మహాలక్ష్మి స్వరూపం అనడానికి లేదు. అసలు బద్ధకము, సోమరితనము ఇవన్నీ కూడా అలక్ష్మి రూపాలు, దరిద్ర రూపాలు ఇవి. మరి అవి కూడా ఆనందంగా ఉన్నాయండి అంటే అలాంటి ఆనందాలని లక్ష్మీ రూపాలు అనడానికి లేదు. అవి తామసానందములు అని అంటారు. అవి దారిద్ర్య హేతువులు, పతన హేతువులు. అందుకే వాటిని అశుభానందం అనాలి. అది అమ్మవారి రూపాలు కావు. అదేవిధంగా రాజసానందాలు కొన్ని ఉంటాయి. రాజసానందాలంటే అహంకారం, దుర్మార్గం ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళు దుర్మార్గంతో కొన్ని సంపదలు సంపాదించి సుఖపడుతూ ఉంటారు. ఆ సుఖము ఆనందం అంటామా అంటే అవి నిజమైన ఆనందం కావు, రాజసానందములు. కామక్రోధ జనితమైన ఆనందములు రాజసానందములు. క్రోధజనిత ఆనందమే ఇంకొకరిని హింసిస్తూ దాని ద్వారా ఒక ఆనందాన్ని అనుభవిస్తుంటారు కొందరు. అలాంటి ఆనందములన్నీ కూడా అశుభానందములే. అవి రాజసానంద, తామసానందములు. ఈ రెండూ కూడా తాత్కాలికంగా ఆనందం అనిపిస్తాయి, కానీ ఆనందపు ఆభాసలు మాత్రమే, నిజమైన ఆనందం కావు. ఈ పతన హేతువులు కూడా. లోకంలో విషయాల ద్వారా పొందే ఆనందము
సాత్వికానందం అయితే కొంత పర్వాలేదు, శుభానందం. సాత్వికానందం అంటే ధర్మబద్ధమైన శాస్త్రసమ్మతమైన ప్రవర్తన ద్వారా పొందేటువంటి సుఖభోగాల్ని సాత్వికానందం అని అంటారు. అందుకే ధర్మంతో ఏదైనా సుఖానుభవిస్తే అది సాత్వికానందం, అది అమ్మవారి రూపం. ఇది లోక వ్యవహారం. తర్వాత జ్ఞానంతో భక్తితో పొందేటువంటి అతీంద్రియమైన భగవదానందం ఉందే, అది అమ్మవారి యొక్క అసలు రూపం, అది శుభానంద అని. అందుకే 2 రూపాలు తీసుకోవాలి. శుభానందమే అమ్మవారి రూపము. శుభానందాయై నమః. మనకెప్పుడు కూడా శుభానందం కావాలి. శుభానందాన్ని కోరుకోవడం తప్పు లేదు, ఆనందం అందరూ కోరుకుంటారు. కానీ శుభానందం కోరుకున్న వారు ఎప్పుడూ కూడాను క్షేమాన్ని అనుభవిస్తారు. అంతేగాని రాజసానంద తామసానందములు కోరుకునేవారు, అనుభవించేవారు ఎప్పటికో అప్పుడు పతనమవక తప్పరు. ఇది తెలుసుకోవాల్సింది. ఈ నీతి బాగా లోకంలో వ్యాపింపజేస్తే గొప్ప జాతి తయారవుతుంది. అందుకు ధర్మబద్ధమైనటువంటి ఆనందాన్ని ప్రతివారు ఆశించాలి. అధర్మపానందం కూడదు. అధర్మంతో ఆనందం అనుభవించడం ఎలాంటిదంటే విషం కలిసిన పదార్థాన్ని తినడం లాంటిది. అది ఎప్పటికో అప్పుడు వికటిస్తుంది. లోకంలో మనం చూస్తూ ఉంటాం. అక్రమంగా అధర్మంగా పదవుల్ని సంపాదనల్ని తెచ్చుకున్నటువంటి వాళ్ళు తర్వాత ఎంత భయంకరమైనటువంటి పతనావస్థను పొందుతారు. ఎందుకంటే వాళ్ళు అశుభానందాల కోసం వెంపర్లాడారు గనక. అందుకు ధర్మబద్ధమైన ఆనందమే అమ్మవారి రూపమని ఈ నామం చెప్తున్నది. ఒక్కొక్క నామం మనకు ఒక్కొక్క సందేశం కావాలి. ఒక్కొక్క నామం మన బ్రతుకుని తీర్చిదిద్దే మార్గం కావాలి. అప్పుడు అమ్మవారి అనుగ్రహం లభించినట్లే. ఇది శుభానందాయే నమః, శుభమైన ఆనంద రూపము అని. అంతేకాదు శుభము ఆనందము ఎక్కడుంటుందో మహాలక్ష్మి అక్కడ ఉంటుంది. అందుకు ఎప్పుడు కూడా నిరుత్సాహం కానీ అశుభపు కార్యాలు కానీ అశుభ చింతలు కానీ చేయరాదు. శుభంకరమైనవే చింతిస్తూ ఉండాలి. అందుకు ధర్మబద్ధమైనవి 10 మందిని మేలు కోరుకోవడమే శుభం. అలాంటి శుభమైనటువంటి చింతన ఎక్కడుంటుందో అక్కడ అమ్మవారు ఉంటారు. అందుకు అమ్మవారు శుభస్వరూపిణి. గతంలో శుచిస్వరూపిణి అన్నాం, ఇప్పుడు శుభస్వరూపం కూడా కలుపుకోవాలి. మంచి సంకల్పం, మంచి ఆచరణ, ఇదే శుభం అంటే. ఆ శుభం అమ్మవారి రూపం. మనలో ఎప్పుడైతే శుభ సంకల్పం వచ్చిందో, శుభమైనటువంటి కార్యములు చేస్తున్నామో, శుభకర్మలు చేస్తూ ఉన్నామో, అప్పుడు తప్పకుండా శుభస్వరూపుడైన అమ్మవారు అనుగ్రహించి కనిపిస్తారు. అందుకు లక్ష్మి కావాలి అంటే శుభం మనలో ఉండాలి. అందుకు ప్రతివారు లక్ష్మిని కోరతారు, కానీ శుభస్వరూపమైన లక్ష్మయ్య అసలు లక్ష్మీ శాస్త్రం ఇస్తున్న జ్ఞానం. ఇది శుభానంద, ఆనందము. తర్వాతి మాట, ఎప్పుడు ఎవరు సంతోషంగా తృప్తిగా ఉంటారో వారికి లక్ష్మి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేగాని దిగులు, దీనత్వము, అసంతృప్తి మొదలైన నిరానంద లక్షణములు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. దుఃఖము, దీనత్వము ఉండరాదు. కొంతమంది ఎప్పుడూ ఏదో దిగులుతోనే ఉంటారు. వాళ్ళకి అన్నీ కంప్లైంట్లే, ఫిర్యాదులే. ఏది అడిగినా ఏం చేస్తామంటే నాకేవి బాగోలేవు అంటూ ఉంటారు. ఇది నెగటివ్ థింకింగ్ అంటారు, విపరీతపు ఆలోచన. కొంతమందికి మనం అనుకునే సంపదలేవి లేకపోయినప్పుడు ఉత్సాహంగా ఉంటారు, అన్ని సంపదలు ఉన్న తృప్తితో ఉంటారు. అందుకే తృప్తి, ఉత్సాహము, ఉల్లాసము, సుఖము, సంతోషము ఇవన్నీ కూడా లక్ష్మీ విభూతులు. అవి మనలో ఉన్నప్పుడు అమ్మవారు తప్పకుండా అక్కడ ఉంటారు. అందుకే శుభము, ఆనందము ఈ 2 అమ్మవారి రూపములు. అందుకు ఆనందము యొక్క వెలుగులైన సంతోషము, సుఖము, తృప్తి, ఉల్లాసము, ఉత్సాహము ఇవి ఎక్కడుంటాయో అక్కడ అమ్మవారు ఉంటారు. శుభము యొక్క వెలుగులైన మంచి ఆలోచనలు, మంచి ఆచరణలు ఎక్కడుంటాయో అక్కడ అమ్మవారు ఉంటారు. అందుకు శుభ, ఆనంద ఈ 2 అమ్మవారి రూపములు. ఈ 2 ఉన్న చోట అమ్మవారు ఉంటారని తెలుసుకోవాలి. అందుకే శ్రీ శుభానందాయై నమః నమస్కారం చేసుకుని తర్వాత నామం 147వ నామం యజ్ఞకర్మస్వరూపిణి. యజ్ఞకర్మలు అమ్మవారి యొక్క రూపము. దీని నమస్కారంలో చెప్పేటప్పుడు శ్రీ యజ్ఞకర్మస్వరూపిణ్యై నమః. అసలు దేవత అంటేనే యజ్ఞము ద్వారా తెలియబడేది అని అర్థం. యజ్ఞం లేకపోతే దేవత లేదు. అందుకే దేవతల అనుగ్రహం పొందాలన్నా, దేవతల గురించి అవగాహన కలగాలన్నా యజ్ఞము ద్వారానే జరుగుతుంది. ఊరికన కబుర్లు చెప్తే దేవతల కృపలు లభించవు. యజ్ఞము ద్వారానే దేవత యొక్క కృప లభిస్తుంది. యజ్ఞం అనగా త్యాగపూర్వకమైన కర్మ అని అర్థం. త్యాగము అంటే ఇది నాది కాదు అనే భావం ఉండాలి. దేవతకు సమర్పించేటప్పుడు నాది అనే భావాన్ని విడిచిపెట్టి సమర్పించాలట. అసలు సమర్పించడంలోనే పదార్థ సమర్పణే కాదు, నాది అనే భావం కూడా సమర్పించేయాలి. అందుకే ఇదం నమమా అని యజ్ఞంలో ఆహుతులు వేస్తారు. ఇదం నమమా అనే భావమే యజ్ఞము, అది త్యాగం. అలాగే త్యాగపూర్వకమైన ఏ కర్మ అయినా కూడా యజ్ఞకర్మ అని చెప్పబడుతుంది. అంటే దేవతా ప్రీతికరంగా చేయబడేటటువంటి కర్మ. దేవతా ప్రీతి అనగా త్యాగపూర్వక కర్మ. ఈ 2 కూడా అన్వయించుకోవాలి. అందుకు మన బ్రతుకంతా యజ్ఞమయం కావాలి. అంటే శాస్త్రము చెప్పిన సత్కర్మలు ఆచరించాలి. ఆ సత్కర్మలు కూడా దేవతా ప్రీతికరంగా త్యాగపూర్వకంగా ఆచరించగలిగినప్పుడు ఆ యజ్ఞ కర్మయే లక్ష్మీ రూపం అయిపోతుంది.
లక్ష్మి అంటే ఐశ్వర్య రూపం కదా. అలాంటి యజ్ఞకర్మ చేస్తే అదే లక్ష్మీ రూపమే పరిణమిస్తుంది. అయితే త్యాగం అంటే చాలామంది కొంచెం చేదుగా అనిపిస్తుంది. ఇంత పని చేసే త్యాగం చేసేయాలండి అని. కానీ త్యాగం చేస్తేనే సిద్ధి గొప్పగా ఉంటుంది, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే నాది అనేటువంటి స్వార్థం దగ్గర పెట్టుకున్నామో సిద్ధి సరిగ్గా రాదు. దేవతకి మనం ఏదో సమర్పణ చేస్తూ అయ్యో ఇంత సమర్పించేస్తున్నామా అనుకున్నాం అనుకోండి, అక్కడ త్యాగబుద్ధి పోయింది. అప్పుడు యజ్ఞము కాదు, సత్కర్మ కాదు, అది ఆ దేవతకు అందదు. అది తెలుసుకోవాలి. దేవతకి సమర్పించేటప్పుడు అది నిండైన మనస్సుతో ఇవ్వాలి, త్యాగబుద్ధితో ఇవ్వాలి, స్వార్థాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే దేవత సంపూర్ణంగా స్వీకరిస్తుంది. అంతేకాదు అలాంటి కర్మ తృప్తిగా ఉంటుంది, ఆనందమయంగా ఉంటుంది, శుభానంద ఫలాలను ఇస్తుంది. శుభానంద యజ్ఞకర్మ స్వరూపిణి, ఇంత భావన చేయాలి యజ్ఞకర్మ స్వరూపిణి అనే నామానికి. అందుకు వేదమునందు చెప్పిన సత్కర్మలకే యజ్ఞములని పేర్లు. అలాంటి యజ్ఞములన్నీ అమ్మవారి రూపములే. యజ్ఞము ద్వారా లోకక్షేమం కలుగుతుంది కనుక శుభానంద రూపిణి అయిన అమ్మవారు యజ్ఞ రూపంలోనే మనకు లభిస్తున్నారు. అది యజ్ఞ సంబంధమైన నామములు లక్ష్మీ సహస్రనామాల్లో చాలా కనబడతాయి మనకి. అది యజ్ఞకర్మ స్వరూపిణ్యై నమః నమస్కారం చేసుకొని వ్రతిని అని తర్వాతి నామం శ్రీ వ్రతిన్యై నమః నమస్కారం చేసుకోవాలి. ఇది వ్రతముల రూపముతో ఉన్నది అని అర్థం. యజ్ఞము వ్రతము అని రెండు ఉన్నాయి. వేదములందు వ్రతముంది. వ్రతపతయే నమః, వ్రతపతే అని భగవంతుడిని స్మరిస్తూ చాలా మంత్రములు కనబడితే వేదములందు. సువ్రత సుముఖ సూక్ష్మ అని విష్ణు శాస్త్రంలో కూడా మనం చదువుతున్నాం. వ్రతములు భగవద్రూపములు. వేదంలో అనేక వ్రతాలు ఉన్నాయి. అదేవిధంగా పురాణాల్లో కూడా చాలా వ్రతాలు ఉన్నాయి. మనకు ప్రసిద్ధిగా లోకంలో తెలుసు వరలక్ష్మి వ్రతం, సరస్వతి వ్రతం, వినాయక వ్రతం, అనంత పద్మనాభ వ్రతం, ఇలా చాలా వ్రతాలు. కొన్ని కష్టాలు పోవడానికి, కొన్ని సత్ఫలితాలు రావడానికి కొన్ని వ్రతాలు చేయమని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ వ్రతాచరణ చేసి సత్ఫలితాలు పొందుతున్న వారు కూడా ఉన్నారు. ఆదివార వ్రతం, శివదేవ వ్రతం, సోమవార వ్రతం అని. అలాగే వార వ్రతాలు, తిథి వ్రతాలు, ప్రత్యేకమైన పర్వవ్రతాలు ఇవన్నీ ఉన్నాయి. వ్రతము అంటే నన్ను ఇది తరింపజేస్తుంది అని ఏ మార్గాన్ని ఎంచుకుంటామో దానికి వ్రతం అనే పేరు. దాని ద్వారా నేను బాగుపడతాను అన్న నమ్మకంతో దాన్ని ఆచరిస్తే అది వ్రతం. అందుకు వరించేది వ్రతం. మనం వరించుట అంటే స్వీకరించుట, ఇది నన్ను తరింపజేస్తుందనే భావంతో ఒక మార్గాన్ని మనం స్వీకరిస్తే అది వ్రతం అవుతున్నది. అందుకే యజ్ఞము వ్రతము ఈ రెండు కూడా చాలా ప్రధానమైన అంశములు. అసలు వ్రతములు వేదవ్రతాలు చాలా ఉన్నాయని చెప్పుకున్నాం, పురాణ వ్రతాలు ఉన్నాయి. ఈ యజ్ఞములు వ్రతములు కలిపి చేసినప్పుడు జీవితం చరితార్థమవుతుంది. అందుకే మానవ జీవితం శుద్ధతను పొందుతూ ఆనందాన్ని పొందాలి అంటే యజ్ఞము వ్రతము రెండు ఉండాలి. అందుకు శుభానంద నామం తర్వాత యజ్ఞకర్మస్వరూపిణి వ్రతి అని చెప్పడంలో అర్థం ఏంటంటే శుభానందం పొందడానికి మార్గములు ఏమిటి అంటే యజ్ఞకర్మలు వ్రతాలు. అందుకే ఆ నామం తర్వాత ఈ నామాన్ని చెప్తున్నారు. అయితే భారతీయ సంస్కృతి గొప్పతనం ఏంటంటే గమ్యం ఏదో గమనం కూడా అదే తెలుసుకోవాల్సింది. గమ్యంలో ఏ శక్తి ఉందో గమనంలో కూడా అదే శక్తి ఉంటుంది. అందుకే సిద్ధిలో ఉన్న శక్తే సాధనలో కూడా ఉంటుంది. అంతేగాని సిద్ధి పొందేకే శక్తి లభిస్తుందని కాదు, సాధనలో కూడా శక్తి కావాలి. అందుకే అమ్మవారు సిద్ధి రూపంతో ఉన్నారు, సాధన రూపంతో ఉన్నారు. సిద్ధి రూపంతో శుభానంద, సాధన రూపంతో యజ్ఞకర్మ స్వరూపిణి వ్రతిని, ఇది తెలుసుకోవాల్సింది. అంతేకాదు యజ్ఞకర్మలు వ్రతాలు చేసేటప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉండాలి అది కూడా తెలుసుకోవాలి. శాస్త్రములందు చెప్తారు అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు తనను తాను శుభ్రం చేసుకుని చక్కగా అలంకరించుకుని నవ్వుతూ చేయాలట ఆరాధన. అంతేగాని కోపంగా దుఃఖంగా కూర్చుని పూజలు చేస్తే దేవత పుచ్చుకోదు, ఇది తెలుసుకోవాలి. నవ్వుతూ ఆనందంగా తృప్తిగా చేయాలి. దీన్ని పాజిటివ్ థాట్స్తో చేయాలంటారు ఇక్కడ. అందుకు శుభానంద అని చెప్పినప్పుడు శుభమైన ఆనందమైన మనస్సుతో యజ్ఞకర్మలు వ్రతాలు ఆచరించితే ఆ యజ్ఞకర్మల రూపంతో వ్రతాల రూపంతో అమ్మవారే అనుగ్రహిస్తున్నారు ఉద్దేశంతో వ్రతిన్యై నమః, వ్రతముల రూపముతో ఉన్నది. అనగా వేదము చెప్పిన యజ్ఞములు, వేదాది శాస్త్రములు చెప్పిన వ్రతములు ఇవన్నీ కూడా లక్ష్మీ రూపములే. అవి ఆచరించడం వల్ల లక్ష్మీప్రదమవుతున్నాయి. అనగా ఐశ్వర్యము, శుభము, శాంతి లభిస్తున్నాయి. అందుకు యజ్ఞవ్రత రూపముతో ఉన్న, సత్కర్మ రూపముతో ఉన్న శుభానంద రూపిణి అయిన లక్ష్మికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు. जय गुरुदत्त, श्री गुरुदत्त.
ఇక సముద్రం నిండు కుండ తొణకదు అనేది సామెత. నిజమే, నిండుగా ఉన్న కుండ ఖాళీ కుండలాగా అటు ఇటు కదలదు, నిశ్చలంగా ఉంటుంది. కొంచెం ఏదైనా కుండలో నీళ్లు తగ్గినప్పుడే లొటలొట 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 అంటూ ఉంటుంది, కదులుతున్నప్పుడు అంతా కూడా. కుండ నిండుగా నీళ్లు ఉన్నాయనుకోండి, కదలదు, అలాగే నిశ్చలంగా ఉంటుంది. అలాగే సాధకుడు కూడా అన్ని వేళల్లోనూ ధైర్యం సడలిపోనీయకోకుండా గాంభీర్యంతో ఉండాలి. అప్పుడే జీవితంలోనూ సాధనలోనూ ఎదురయ్యే ఆటు పోటులను తట్టుకొని నిలబడతాడు. కష్టసుఖాలకు అన్ని దాళ్లకు తట్టుకుంటాడు. మనం చూస్తూ ఉంటాం, ఒకప్పుడు ఈ పెద్ద ఆయన బాగా ఉండేవాడే, ఎందుకు ఇలా ఇప్పుడు ఏమీ చేతగాని వాడిలాగా కూర్చున్నాడే, ఎందుకు ఇట్లా అనిపిస్తుంది. గట్టిదనం లేకపోవటం వల్లనే, ధైర్యం లేకపోవటం వల్లనే ఎంతోమంది పెద్దవారు బలహీనులైపోతారు. అందుకు కారణం రోగాలు కాదు, సౌకర్యాలు అందుబాటులో లేకపోవటమూ కాదు. ఏ రోగాలు పెద్ద ఆయనకు లేవు, ఇక అన్ని సౌకర్యాలు అందుబాటులోనే ఉన్నాయి. పిలిస్తే పరిగెత్తి వచ్చే సేవకులు కూడా ఉన్నారు. మనిషి చూడటానికి బాగానే ఉన్నాడు, కానీ భయపడుతున్నాడు మాటి మాటికి. ఎందుకంటే ఆయనలో ధైర్యం సడిలిపోయింది. అదే ఆయనను క్రమంగా కృంగదీసింది. ఆ మనోధైర్యం అనేటువంటిది ఏమైనా పోతే ఎంత బలాఢ్యుడైనప్పటికీ పిరికివాళ్లాగా తయారైపోతున్నాడు. కాబట్టి అన్ని వ్యవహారాల్లోనూ గట్టిదనం ఉండాలి. ఏదైనా రాని, ఏమైనా కానీ అనే తొణకని స్వభావం ఉండాలి. కొంచెం కూడా భయపడకూడదు. తనలో ఉండేటువంటి వీక్నెస్, అధైర్యం కూడా ప్రకటన చేయకూడదు ఇంకొకరితో కూడా. అంత ధైర్యంగా కనపడుతూ ఉండాలి. అదే మనిషిలో జీవం పోస్తుంది. అటువంటి ధైర్యం వచ్చినటువంటి వాడికి జీవంగా కళకళగా ఆడుతూ ఉంటాడు. మనిషిని బ్రతికిస్తుంది, ఆయుస్సు పెంచుతుంది. అట్లనే యోచన చేసుకొని అధైర్యంగా ఉన్నామనుకోండి, ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ, ఏ రోగం లేనప్పటికీ నువ్వు తొందరగా చచ్చిపోతావు. ఆయుస్సు క్షీణిస్తుంది. ఏంటంటే ఆయుస్సు అభివృద్ధిగా ఉన్నాడు, ఇంతగా ఉన్నాడు, ఇన్ని కష్టాల్లో కూడా, ఇన్ని రోగాల్లో కూడా, అంటే మనసు చాలా ధైర్యంగా ఉంది. హృదయంలో ఉన్నది బయటకు తెలియనీయకుండా ఉండే లక్షణమే గాంభీర్యము. లోపలుండేటువంటి అధైర్యాన్ని మాటి మాటికి చెప్పుకోకూడదు. గాంభీర్యంగా ఉన్నవారిని ఎదుటివారు సరిగ్గా అంచనా వేయలేరు. అంచనా కొంచెం కూడా వేయలేరు. వీళ్ళ సంగతి ఏంటని కూడా తెలియటం లేదు. గంభీరంగా ఉన్నవాడి దగ్గర శత్రువు అయితే భంగపడతాడు. అంటే గాంభీర్యంగా గనుక లేకపోతే చేష్టల ద్వారాను, మాటల ద్వారాను హృదయంలో ఏమున్నదో ఎదుటి వారికి తెలిసిపోతుంది. తన గురించి ఎదుటివారికి తెలియకోకుండా లోతైన స్వభావం కలవారి వద్దకు చెడు దగ్గరకు రాదు, దూరంగా ఉంటుంది. లోతైన స్వభావాన్ని కలిగి ఉన్నాడంటే అంతులేని సంపద కలిగి ఉన్నాడని అర్థం. జ్ఞాన నిధి అనే అర్థం. ఎంతో జ్ఞాన సమూపార్జన చేస్తేనే గాని అంతటి లక్షణం అలవడదు. తెరలుగా కష్టాలు వచ్చి పడుతున్నా
చెక్కు చెదరని స్థితి అలవడుతుంది. ఆశ్రితులకు ఆశ్రయం కల్పించటం జరుగుతుంది. కాబట్టే గాంభీర్యం అనగానే మనకు ముందు సముద్రం గుర్తుకొస్తుంది. రత్నాకరుడు అని సముద్రుడికి పేరు. లోతైన స్వభావం గలవాడు. అతడి యొక్క హృదయంలో ఉన్నది ఎవరికీ తెలియదు. సముద్ర గర్భంలో ఉండేది ఎవరికైనా తెలుస్తుంది? ఎవరికీ తెలియదు కదా. జై గురుదత్త.